ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 16-17 వచనాలు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు మనల్ని ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో నడిపించలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి నాయనా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. నాయనా ఈరోజు ప్రభువా ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమంలో మాతో ఉండండి నాయనా. మమ్మల్ని నడిపించండి ప్రభువా. నాయనా మాకు వస్తున్న అడ్డులు ఆటంకాలు ప్రతి దానిని యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి. నాయనా నీ యొక్క సన్నిధితో మమ్మల్ని దర్శించండి నాయనా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించి నాయన నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 16-17 వచనాలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ఈ వచనాలు ఒకసారి చూడండి. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని బిడ్డ, మనము ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఎప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నా వెనక మీరు ఒక పిక్చర్ చూస్తున్నారు. ఆ పిక్చర్లో 7 తలలు కలిగిన ఒక మృగం ఉంది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. దాని మీద ఒక స్త్రీ కూర్చొని ఉంటుంది. ఆ స్త్రీ నుదుట మీద మర్మము, బబులోను, మహాబబులోను, వేశ్యలకు హేయమైన దానికి తల్లి, ఈ విధంగా ఆమె నుదుట మీద రాయబడి ఉండిద్ది. ఆమె ధూమ్ర రక్త వర్ణం గల వస్త్రం ధరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆమె బంగారంతో అలంకరింపబడి ఉంది. ఆమె మత్తుగా ఉంది. ఆమె పరిశుద్ధుల రక్తం తాగింది. ఆమె యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తం తాగింది. ఆమె మత్తుగా ఉంది. ఆమె ఒక మృగం మీద కూర్చుంది. దీని గురించి మనం ఇదివరకు పూర్తిగా ధ్యానం చేశాం. ఆ మృగం ఎవరు, ఆ స్త్రీ ఎవరు, ఈ 2 విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము త్వరలో నెరవేరబోతుంది. ఇది నెరవేరే కాలంలోనే సంఘం ఎత్తబడింది. దీనిని మనము ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. దాన్ని నెరవేర్పు మనం చూడబోతున్నాం. ఏం చూడబోతున్నామో ముందుగా మనము స్త్రీ ఎవరో తెలుసుకున్నాం. స్త్రీ ఎవరు? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనం. ఈ 3 వచనాల్లో ఆ స్త్రీ ఎవరు అనేది రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనంలో ఆ స్త్రీ ఒక మహాపట్టణము అని రాయబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చున్న పట్టణము అని రాయబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో అది యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తం తాగింది, అలాగే పరిశుద్ధుల రక్తం తాగింది. ఈ 3 వచనాలను బట్టి సంఘ చరిత్రని మనం చూస్తే మనకి సంఘ చరిత్రలో అది రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది మనకు అర్థమైంది. దాని గురించి మనం ఇదివరకటి లైవ్ కార్యక్రమాల్లో ధ్యానం చేసాము. అవి యూట్యూబ్లో ఉన్నాయి. మీరు తప్పనిసరిగా ఆ లైవ్ కార్యక్రమాన్ని వినాలి. అప్పుడు మీకు ఈ స్త్రీ ఎవరు అనేది అర్థమవుతుంది. దాని తర్వాత ఏమొచ్చింది అని అంటే మృగము ఎవరు? మృగము అనంటే అది 7 తలలు కలిగిన మృగము, అంటే అది 7 రాజ్యాలతో ఉన్న మృగము. దాని మీద 10 కొమ్ములు ఉన్నాయి. అంటే అంత్య దినాలలో ఆ 7 రాజ్యాల్లో నుంచే 10 రాజ్యాలు పుడతాయి. ఆ 10 రాజ్యాలు కలిసి ప్రపంచానికి సమాధానం ఇస్తాను అని అవి వస్తాయి. దీని అంతటి గురించి మనం ఇంకో లైవ్ కార్యక్రమం మాట్లాడుకున్నాం. ఫైనల్గా స్త్రీ ఎవరు అనంటే అది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆ 10 మంది రాజులు ఎవరు అనంటే అవి అరబ్ దేశాలు.
ఆ అరబ్ దేశాలు 10 అరబ్ దేశాలు కలిసి ఒకటవుతాయి. ఇవి చివరి దినాల్లో జరగబోతున్నాయి. ఇశ్రాయేలు దేశము చాలా భయంకరమైన యుద్ధాలు ఫేస్ చేస్తుంది, తీవ్రవాదాన్ని ఫేస్ చేస్తుంది. ఒకవైపు గాజా నుండి, ఇంకోవైపు లెబనాన్ నుండి, ఇంకోవైపు సిరియా నుండి, ఇంకోవైపు ఇరాన్ నుండి, ఇంకోవైపు రష్యా నుండి ఇశ్రాయేలు దేశము శ్రమలు అనుభవిస్తుంది. రోజుకు ఒక బాంబు పేలిద్ది ఇశ్రాయేలు దేశము గగన స్థలంలో, స్పేస్లో. చాలా భయంకరమైన పరిస్థితులు గుండా ఇశ్రాయేలు దేశం వెళ్తుంది. ఇశ్రాయేలీలు చాలా రోషం కలిగిన వాళ్ళు, పౌరుషం కలిగిన వాళ్ళు. వీళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు కేవలం 150 మందిని హమాస్ తీవ్రవాదులు తీసుకెళ్తే వాళ్ళని రక్షించడం కోసం ఇశ్రాయేల్ దేశం టోటల్ గాజాని డెస్ట్రాయ్ చేసేసింది. ఇంకా ఈ హమాస్ తీవ్రవాదులు పట్టుకెళ్ళిన కిడ్నాప్లు అయిన వాళ్ళు దొరకలేదు. ఇశ్రాయేలీలు విడవట్లా, వాళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు. విడిచిపెట్టేస్తే మేము యుద్ధం ఆపుతాం అంటున్నాయి. హమాస్ తీవ్రవాదులు ఆపట్లా. అయితే అన్ని దేశాలు కలిసి ఇప్పుడే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపాలి. ఇశ్రాయేలీల పక్షంగా ఎవరూ నిలబడతలా. అయితే యుద్ధం ఆపాలని ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అని అంటే యుఎన్ఎస్సి అని అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. వీళ్ళు ఇశ్రాయేలీల్ని యుద్ధం ఆపాలి అని ఒత్తిడి చేస్తున్నారు. అలా వాళ్ళు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అని అంటే అది ఒక ఆర్గనైజేషన్. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక చోటకు వచ్చి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయినాయి. వాటి పని ఏంటంటే యుద్ధాలు ఆపాలి, యుద్ధాలు జరగకుండా చూడాలి. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏ దేశమైనా ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు, యుద్ధ వాతావరణం ప్రారంభమైనప్పుడు ఇమీడియట్గా యుఎన్ఎస్సి అది ఇమీడియట్గా పనిలోకి వచ్చేసింది. యుద్ధం ఆపాలి అని హుకుం జారీ చేసింది. దానికి అధికారం ఎవరిచ్చారు అని అంటే ప్రపంచ దేశాలన్నీ అలా ఆర్గనైజేషన్గా ఫామ్ అయినాయి. దాని ముఖ్యమైన పనే యుద్ధాలు ఆపటం. కానీ మీకు ఒక విషయం చెప్తాను. ఆ యుఎన్ఎస్సి, ఆ సెక్యూరిటీ కౌన్సిల్ యుద్ధాలు ఆపలేదు. అది ఫెయిల్ అయిపోయింది. తప్పనిసరిగా ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం మన కళ్ళ ముందు జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం అనేది తప్పనిసరిగా జరిగిద్ది. ప్రపంచ యుద్ధం అంటే ఏంటి? ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్నాయి అనుకోండి, అది ప్రపంచ యుద్ధం కాదు. ఇశ్రాయేలు దేశము గాజా కొట్టుకున్నాయి అనుకోండి, అది ప్రపంచ యుద్ధం కాదు. అమెరికా రష్యా కొట్టుకున్నాయి అనుకోండి, అవి ప్రపంచ యుద్ధం కాదు. ప్రపంచ యుద్ధం అంటే ఏంటంటే ఒకే టైంలో అన్ని దేశాలు యుద్ధాలు చేసుకోవాలి. దాన్ని ప్రపంచ యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో అన్ని దేశాలు యుద్ధం చేసుకుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచం అంతా 2 గ్రూపులైంది. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచం అంతా 2 గ్రూపులైంది. 2 గ్రూపులుగా మారిపోయి కొన్ని దేశాలు ఒక గ్రూప్లో ఉన్నాయి, మరికొన్ని దేశాలు ఇంకో గ్రూప్లో ఉన్నాయి. అప్పుడు ఇవి 2 కలిసి పోరాడుకున్నాయి, యుద్ధం చేసుకున్నాయి. ఇది ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం జరిగితే ప్రపంచానికి నష్టం. లక్షల్లో కాదు, వేలల్లో కాదు,
వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో మనుషులు చనిపోతారు. మూడవ ప్రపంచ యుద్ధం గనక వస్తే కరువు వచ్చేసిద్ది. మూడవ ప్రపంచ యుద్ధం గనక వస్తే మనుషులు కోట్లలో చనిపోతారు, భయంకరంగా చనిపోతారు. కానీ ఇప్పుడు ప్రవచనం ఏంటంటే తప్పనిసరిగా యుద్ధం జరగాలి. ఏ యుద్ధం జరగాలి? ఇప్పుడు వరల్డ్ సూపర్ పవర్ ఏంటో తెలుసా? అమెరికా. దాని తర్వాత ఆ ప్లేస్లోకి రావాలని చైనా ప్రయత్నం చేస్తుంది. కానీ యుద్ధ రూపంలో వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది రష్యా. చాలా దేశాలు వరల్డ్ సూపర్ పవర్ ప్లేస్లోకి రావాలి అని అనుకుంటున్నాయి. వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. మిడిల్ ఈస్ట్లో రక్తం ఏర్లై పారినప్పుడు సంఘం ఎత్తబడిద్దంట, ఒక గొప్ప దైవజనుడు చెప్పారు. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రపంచ యుద్ధం జరగాలి ఒకటే. ఈ యుద్ధంకి స్టేజ్ సెట్ అవ్వాలి, సమస్తం క్లియర్ అవ్వాలి. యుద్ధం ఎలా జరిగిద్ది, ఆ యుద్ధం జరగబోయే ముందు ఏం జరిగిద్ది, ఈ విషయాలన్నీ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దానికంటే ముందు ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం ఒక్కసారి చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను అని రాయబడింది. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, ఆమెకి తీర్పు. విస్తార జలములు అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఏం ధ్యానం చేసాం? ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఒక మృగం మీద కూర్చుంది. కానీ ఇక్కడేం రాయబడుతుంది? మొదటి వచనంలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ జలముల మీద కూర్చుంది. ఆ స్త్రీ మహావేశ్య. జలములు అంటే అర్థం ఏంటి? నీళ్ల మీద కూర్చుందంట. యేసు ప్రభు నీళ్ల మీద నడిచారు. ఈ వేశ్య నీళ్ల మీద కూర్చుంది. కొన్ని నీళ్లు కాదు, విస్తార జలముల మీద కూర్చుంది. ఎవరు ఈమె? ఈమె ఎవరు అని అంటే 15వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని రాయబడింది. ఒక ప్రవచనం ఏంటి అని అంటే ఈ స్త్రీ విస్తార జలముల మీద కూర్చుంది. ఇంతకీ జలములు అంటే ఏంటంటే జనసమూహం, ఆయా భాషలు మాట్లాడే జనసమూహం. ఆ ప్రజల మీద ఈ స్త్రీ కూర్చునిద్ది. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ స్త్రీ ఒక మతం, అది రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది పోయి ఎక్కడ కూర్చునిద్ది అని అంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, మళ్ళీ చదువుతున్నాను చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అర్థం ఏంటి అని అంటే ఈ వాక్యం ప్రకారం రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ఇప్పుడు ఎక్కువగా ప్రబలాలి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కువగా ప్రబలుతుందా? లేదు. రోమన్ క్యాథలిక్ చర్చ్ సంఘ చరిత్రను బట్టి చూస్తే 5 కోట్ల మంది క్రైస్తవులను చంపింది. 60 లక్షల మంది యూదులు మరణానికి కారణమైంది. అలాంటి రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఇప్పటి వరకు పనిష్మెంట్ లేదు. ఇప్పటి వరకు సంఘ చరిత్రలో దాదాపుగా రోమన్ క్యాథలిక్ చర్చ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 1600 సంవత్సరాలు అవుతుంది.
ఇప్పటి వరకు దానికి దేవుడు తీర్పు తీర్చలా. రోమన్ క్యాథలిక్ చర్చ్కి అస్సలు శ్రమ రాల, తీర్పు తీర్చలా ఇప్పటి వరకు. దానికి దేవుడు తీర్పు తీర్చాలి. ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? ఆ తీర్పు ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ అధ్యాయము 16, 17 వచనాల్లో తీర్పు ఉంది. కానీ ఆ తీర్పు జరగటానికి ముందు ఈ మతము, ఈ రోమన్ క్యాథలిక్ మతము ప్రజలందరి దగ్గరికి వెళ్ళిద్ది, అందరి దగ్గరికి వెళ్ళిద్ది. అందరి దగ్గరికి ఎలా వెళ్ళిద్ది? ఆ వచనం మీరు ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేయండి. ఆ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, ఈ స్త్రీ, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అంటే ప్రజలను, తర్వాత జన సమూహములను, తర్వాత జనములను, తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారును, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. జనములు, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడేవారు, జన సమూహములు, రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇది అందరి దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ప్రకారము రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. అన్ని ప్రదేశాల్లోకి అందరి దగ్గరికి ఎలా వెళ్ళిద్దో తెలుసా? పోప్, రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోప్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే అన్ని మతాల దగ్గరికి వెళ్తున్నాడు. బౌద్ధ మతం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ఇస్లాం మతం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, హైందవ మతం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి ఖురాన్ని ముద్దు పెట్టుకుంటాడు. హిందూయిజం, క్రిస్టియానిటీ ఒకటే అంటాడు. కృష్ణ, యేసు ప్రభు రెండు ఒకటే అంటాడు. ఇలా రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది ప్రబలిపోతుంది. ఆది సంఘం అలా లేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ ఆది సంఘం వాళ్ళు, సురేష్ బాబు అది పోయింది, ఒకసారి చూస్తావా? అది పోయింది. ఓకే. ఈ పోప్ అనే వ్యక్తి అన్ని మతాల దగ్గరికి వెళ్తున్నాడు. అన్ని మతాలు. క్రిస్టియానిటీ ఏంటంటే యేసు ప్రభుని అందరికి పరిచయం చేయాలి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఏం చెప్పారంటే లోకానికి వెళ్ళండి, అందరికీ సువార్త ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి. దానికి ముందు ఆయన ఏం చెప్పారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వారికి బోధించుచు అని చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటలై. యేసు ప్రభు పరలోకంలోకి వెళ్తా శిష్యులకి చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వాళ్ళని నాకు శిష్యులుగా చేయండి, వాళ్ళకు బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి, నాకు శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో అవన్నీ వాళ్ళకి తెలియజేయండి అని చెప్పారు. యేసు ప్రభు చెప్పారు ఆ మాటలు. పోప్ వెళ్తాడు, హైందవ పెద్దల దగ్గరికి వెళ్తారు, ఇస్లాం పెద్దల దగ్గరికి వెళ్తారు, బౌద్ధ మతం యొక్క పెద్దల దగ్గరికి వెళ్తారు. అందరికీ అన్ని మతాలు, జైనిజం, సిక్కిజం, బౌద్ధిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, అన్ని మతాల దగ్గరికి వెళ్తాడు. ఏ ఒక్కరికి ఆయన బాప్తిస్మం ఇవ్వడు. ఏ ఒక్కరిని యేసు ప్రభుకి శిష్యుడిగా చేయరు. ఏ ఒక్కరికి యేసు ప్రభు చెప్పిన మాటలు చెప్పరు.
ఈ పోప్ అని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏం చెప్తాడు అని అంటే, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ టీచింగ్ ఏమై ఉంటుంది అని అంటే, అందరూ సమానమే, అంత ఈక్వల్. యేసు ప్రభుతో అల్లా ఈక్వల్, కృష్ణుడు ఈక్వల్, అందరూ, బుద్ధుడు ఈక్వల్, అందరు ఈక్వల్. మీరు మీ దేవుళ్ళని ఆరాధించని, మేము మా దేవుళ్ళని ఆరాధిస్తాం. సర్వమత సామరస్యం అంటారు. ఇప్పుడు అందులో తప్పేముంది అని కొంతమంది అంటారు. అందులో తప్పేముంది? మన క్రిస్టియానిటీలో కూడా ఇలాంటి టీచింగ్ వచ్చేసింది, ఇలాంటి బోధ వచ్చేసింది. ఏం బోధ వచ్చింది? వాళ్ళు హిందూయిజంని ఫాలో అవుతారు, ఇస్లాం వాళ్ళు ఇస్లాంని ఫాలో అవుతారు, క్రిస్టియానిటీని ఫాలో అయిపోండి, ఒకళ్ళకి చెప్పకండి అంటారు. నువ్వెందుకు వాళ్ళని మార్చాలని చూస్తున్నావు అని అంటారు. పచ్చి నిజం ఏంటంటే, యేసు ప్రభు ఏం చెప్పారంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడి అని అన్నారు. ఇది నిజం. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడి అని అన్నారు. నిజం అది. నేను చదువుతాను చూడండి ఆ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీకు అర్థమైందా? యేసు ప్రభు చెప్పారు ఇది ఈ మాటలో. అంటే ఓపెన్గా చెప్పాలి అని అంటే, అందరినీ యేసు ప్రభుకి శిష్యులుగా చేయాలి, అందరికీ బాప్టిజం ఇవ్వాలి, అందరికీ యేసు ప్రభు ఏ ఏ సంగతులు చెప్పారో అవన్నీ చెప్పాలి. ఈ 3 పనులు మనం చెయ్యాలి. ఏమేం చెయ్యాలి? వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి, యేసు ప్రభు ఏమేం చెప్పారో అవన్నీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని శిష్యులుగా చేయాలి. ఈ 3 పనులు మనం చేయాలి. శిష్యులుగా చేయాలి, బాప్టిజం ఇవ్వాలి, యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ చెప్పాలి. ఇలా చేసామనుకోండి, మనల్ని కొడతారు, తిడతారు. క్రిస్టియన్స్కి హింసలు ఎందుకు వస్తున్నాయి? డాక్ట్రిన్ బట్టి వస్తుంది. ఈ వాక్యాన్ని బట్టే హింస వస్తుంది క్రైస్తవులకి. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది బ్రదర్ బక్సింగ్ గారు చెప్పారు, కానీ నేను అవతల వ్యక్తి పేరు చెప్పను. బక్సింగ్ గారు ఉన్నప్పుడు ఒక గొప్ప పొలిటీషియన్ ఉన్నాడు, చాలా గొప్ప పొలిటీషియన్ భారతదేశంలో. ఆయన పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్రదర్ బక్సింగ్ గారు ఆయన గురించి చెప్పారు, ఆయన ఎలాంటి పొలిటీషియన్ అనేది. ఆయన బక్సింగ్ గారితో అంటారంట, సువార్త అంటే ఏంటి? మనుషులకి సేవ చేయటమే దేవుడికి సేవ చేయటము. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, కుష్ఠరోగులకి కట్లు కట్టండి, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని ఆదరించండి, కానీ యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పకండి అని ఆయన చెప్పాడు. ఆ పొలిటీషియన్ చెప్పాడు. పొలిటీషియన్ ఏమంటున్నాడంటే, మీరు హిందూ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పండి, కుష్ఠరోగులకి కట్లు కట్టండి, పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వండి, భోజనం పెట్టండి, అది చెయ్యండి, చారిటీ చెయ్యండి. కానీ ఎవరికి కూడా
యేసు ప్రభు గురించి చెప్పకండి. యేసు ప్రభు గురించి చెప్పి వాళ్ళకి బ్యాప్టిజం ఇచ్చి వాళ్ళకి రక్షణలోకి తీసుకొచ్చే ఆ వాక్యం బోధించకండి అని ఆ గొప్ప రాజకీయ నాయకుడు చెప్పాడు. ఇప్పుడు ఆ పని చేసాం అనుకోండి, అసలు క్రైస్తవులకు హింసే రాదు. ఏం పని చేయటం? రోడ్డు పక్కన ఫుల్గా తాగి ఆడు పక్కన పడిపోయి ఉంటాడు, అందరూ అట్లా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. క్రిస్టియన్ అంటే ఏం చేయాలంటే వాడిని లేపి ఆడి కటింగ్ వేయించి, స్నానం చేయించి, భోజనం పెట్టి, వస్త్రం వేసి, మంచిగా చూసి, గాయాలైతే మంచిగా చేసి హాస్పిటల్లో చూపించి ఇక అతన్ని పంపించేసేయాలి. పొలిటీషియన్ అంటాడు, ఇదే కదా మీ క్రీస్తు చెప్పింది, నీ పొరుగు వాడిని ప్రేమించమనే కదా చెప్పింది, అదే చెయ్యండి. అంతేకాని యేసు ప్రభు గురించి ఇంకొక మొక్క మాట్లాడొద్దు. బ్యాప్టిజం గురించి చెప్పొద్దు, బాప్తిజం గురించి చెప్పొద్దు, బైబిల్లో ఉన్న వాక్యాలు తీసి చెప్పొద్దు. ఇవేవి మాకు అవసరం లేదు. అలా చేస్తేనే నిజమైన క్రిస్టియానిటీ అని అన్నాడు ఆయన. మీలో చాలామంది కూడా దానికి ఏకీభవించడానికి అవకాశం ఉంది. అవునండి, అదే కదా, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిజం తీసుకో, యేసు ప్రభుని నమ్ముకో అని చెబితే వాళ్ళ కోపం వచ్చింది. దానికి బదులు వాళ్ళకి దిక్కులేని వాళ్ళకి ఆదరించటమో, వాళ్ళకి కట్లు కట్టటమో, వాళ్ళకి అప్పులు ఉంటే తీర్చటమో, వాళ్ళకి భోజనం పెట్టటమో, ఇది చేస్తే సరిపోయింది కదా అంటారు. చారిటీ చేయటం. ఇప్పుడు అది చేసామనుకోండి, అసలు క్రైస్తవులకి హింసలు ఎందుకు వస్తాయండి? భారతదేశంలో సువార్త ప్రకటిస్తే కొడతారు. సువార్త ప్రకటించకుండా రోడ్డు మీద నిలబడి నోటి మీద ఒక మాస్క్ వేసుకుని వచ్చేపోయే వాళ్ళకెల్లా మనము రొట్టె మొక్క ఇస్తా, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని కట్లు కడతా, ఇది చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎవరు మనల్ని అనరు, ఏమనరు. కానీ అది చేయటం వల్ల ఏమొచ్చిందో తెలుసా? ఆ వ్యక్తి శరీర రీతిగా అతడు మంచిగా ఉంటాడేమో కానీ అతను ఆత్మ రక్షించబడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఏ వ్యక్తి అయినా పరలోకం వెళ్ళాలి అని అంటే, ఏ వ్యక్తి అయినా, అతడు పొలిటీషియన్ అయినా, అతడు సినిమా హీరో అయినా, అతడు వ్యాపారవేత్త అయినా, అతడు హిందూ అయినా, అతడు ముస్లిం అయినా, అతడు క్రైస్తవుడైనా, అతడు హేతువాదైనా, ఎవరైనా, ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే దానికి ఏం చేయాలో తెలుసా? రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షణ ఎలా వచ్చిందంటే, యేసు నా ప్రభువు అని నీ నోటితో పలకాలి. దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో విశ్వసించాలి. అప్పుడు పరలోకం వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఒక వ్యక్తికి, కుష్టి రోగికి గాయాలు కడిగి అతనికి కట్లు కట్టి అతనికి మంచి ఆహారం పెట్టినంత మాత్రాన ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. మన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళాలి, ఆ వ్యక్తి పాపాలు క్షమించబడాలి. అతని గాయాలు కడుగుతాం, అతనికి ఆయింట్మెంట్ రాస్తాం, అతనికి కట్టు కడతాం, అతనికి భోజనం పెడతాం. కానీ దానివల్ల అతను పరలోకంలోకి రాడు. పరలోకంలోకి రావాలి అని అంటే ఆ మనిషి పాపాలు క్షమించబడాలి. ఆ మనిషి పాపాలు ఎలా క్షమించబడతాయి అంటే, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా యేసయ్య సిలువ గురించి చెప్పాలి, యేసు రక్తం గురించి చెప్పాలి, యేసు నామం గురించి చెప్పాలి, యేసు దేవుని కుమారుడు అని చెప్పాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అని చెప్పాలి. ఆయన నోటితో యేసే నా ప్రభువు అని ఒప్పింపజేయాలి. ఆయన హృదయంలో విశ్వాసం రావాలి. ఆ తర్వాత అతను బ్యాప్టిజం తీసుకోవాలి. ఈ విధంగా రక్షణ వచ్చింది. రక్షణ కంపల్సరీగా అవసరం. రక్షణ లేకుండా ఒక వ్యక్తి ఎలా పరలోకంలోకి వెళ్తాడు?
మంచి ఆరోగ్యంతో భూమి మీద ఎన్ని వందల సంవత్సరాలు బతికినా చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. బైబిల్ యొక్క మెయిన్ పునాది ఏంటంటే విశ్వాసం. యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు అని నమ్మాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది అని నమ్మాలి. అది నమ్మినప్పుడే, అది ఒప్పుకున్నప్పుడే ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోతే పరలోకంలో కళ్ళు తెరుస్తాడు. అది నమ్మకపోతే ఈ భూమి మీద నీకు ఎంత ఆహారం పెట్టినా, ఎన్ని మంచి వస్త్రాలు ఇచ్చినా, నీ అప్పులన్నీ తీర్చినా ఏం ఉపయోగం లేదు. చారిటీ వర్క్ వల్ల ఏమి ఉపయోగం ఉండదు. రక్షణ సువార్త లేకపోతే, సిలువను గుర్చిన వార్త చెప్పకపోతే, ఇప్పుడు పోప్ ఏం చేస్తున్నాడంటే, పోపు గారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇస్లాం మతం దగ్గరికి వెళ్తాడు, ఖురాన్ని పట్టుకుంటాడు, ఖురాన్ని ముద్దు పెట్టుకుంటాడు. అదే పోపు కొన్నిసార్లు ఏమన్నాడంటే బైబిల్లో తప్పులు ఉన్నాయని చెబుతాడు. పోపు రోమన్ క్యాథలిక్ అధినేత ఆయనే చెప్పాడు. ఒక పోపు గారు ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభు అసలు ఒక తప్పు చేశాడు. తప్పేంటంటే ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పకుండా దేవాలయంలో ఉండిపోయాడు. దానికి యేసు ప్రభు తల్లిదండ్రులకి సారీ చెప్పాలి, క్షమాపణ అడగాలి అని చెప్పాడు. పోపు గారు చెప్పారు, యేసు ప్రభువే సారీ చెప్పాలి అంటాడు. అథెంటిక్గా ఉన్నాయి అవి, బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటాడు. ఖురాన్ దగ్గరికి వెళ్తాడు, ఖురాన్ని ముద్దు పెట్టుకుంటాడు. యేసు ప్రభు కృష్ణుడు ఒకటే అంటాడు, అన్ని మతాలు ఒకటే అంటారు. మీది ఫాలో అవ్వండి అంటారు, మాది మేము ఫాలో అవుతాం అంటారు. వీళ్ళెళ్ళి విగ్రహారాధన చేస్తారు, దూపం వేస్తారు, ఆకాశరాణిని పిలుస్తారు. పోప్ వీళ్ళే చక్కగలేరు. అన్ని మతాల దగ్గరికి వెళ్ళి అన్ని వరల్డ్ లీడర్స్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి మనందరం ఒకటే, మనందరం ఒకటే, మనందరం ఒకటి కాదు నైనా. యేసు రక్తం ఎవరైతే వాడతారో, యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కుంటారో వాళ్ళు పరిశుద్ధులు. అందరూ ఒకటి కాదు. పాప క్షమాపణ ఒక్క యేసు రక్తం ద్వారా తప్ప ఇంకా వేరే అవకాశం లేదు ఈ భూమి మీద. అసలు ఈ భూమి మీదే లేదు. యేసు రక్తం లేకుండా ఒక మనిషి తన పాపాలు కడుక్కోలేడు, పాపాలు కడుక్కోలేడు. అన్నీ ఒకటి కాదు, అన్నీ ఒకటి కాదు. నేను జ్ఞానిని కదా అని అందరూ అనుకుంటారు. ఒకసారి ఒక పాస్టర్ గారు బస్ స్టాప్ దగ్గర నిలబడ్డారు. అప్పుడే బస్సు వెళ్తుంది. ఈ పాస్టర్ గారు బస్ స్టాప్లో నిలబడి ఉన్నారు. బస్సు అలా కదిలి వెళ్తూ ఉంటుంటే వెనకాల చిలక పస్తి చెప్పే అతను చిలకని ఒక పెట్టెలో పెట్టుకుని పరిగెత్తుతున్నాడు ఆ బస్సు ఎక్కుదామని. కానీ ఆ బస్సు ఏ ఊరు వెళ్తుందో ఆయనకి తెలీదు. ఆ పాస్టర్ గారిని అడుగుతున్నాడు, ఈ బస్సు ఫలానా ఊరు వెళ్తుందా? ఆ వెళ్ళే బస్సు నేను క్యాచ్ చేస్తాను అంటే ఈ పాస్టర్ గారు అన్నాడు, అరే నువ్వు ఊర్లో వాళ్ళందరికీ జాతకాలు చెబుతావు, ఆ బస్సు ఏ ఊరు వెళ్ళిద్దో నీకు తెలియదు అంటరా అన్నాడు. బస్సు ఏ ఊరు వెళ్తుందో చెప్పలేని జ్యోతిష్యుడు మనిషి ఏ ఊరు వెళ్తాడో, ఏ ప్రదేశం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఎలా చెప్పగలుగుతాడు? అన్నీ ఒకటి కాదు. ట్రూత్ అనేది ఒకటి ఉంది, సత్యం అనేది ఒకటి ఉంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. అన్నీ కరెక్ట్ కాదండి, అన్నీ ఒకటి కాదు. మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను ఏమైనా అనుకున్నా, పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే యేసు రక్తం అవసరం, సిలువను గూర్చిన వార్త అవసరం. అన్నీ ఒకటి కాదు. కానీ పోప్ వచ్చి ఏం చెప్తాడు అని అంటే అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. మీది ఫాలో అవ్వండి, నేను నాది ఫాలో అవుతాను, అందరం ఒకటైపోదాం అని చెప్పి ప్రపంచం మతాలన్నిటిని ఒక్కటి చేస్తాడు. దానికి అధినేత పోపే. ఇది అవుతుంది, తొందరలోనే అవుతుంది. ఇది ఒక ప్రవచనం.
ప్రపంచ మతాలన్నీ కలిసి వన్ రిలీజియన్ ఫామ్ అవుతుంది. యాంటీ క్రైస్ట్ వచ్చేసరికి అన్ని మతాల వాళ్ళు ఒకటవుతారు. అన్ని మతాల్లో ఈ క్రీస్తు విరోధి గురించి రాయబడి ఉంది. నేను ఇదివరకు మీకు చెప్పాను, క్రీస్తు విరోధి బైబిల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో తెల్లని గుర్రం మీద వస్తాడు. క్రిస్టియన్స్ మోసపోయేది ఎక్కడంటే యేసు ప్రభు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడు. హిందువులకి 10 అవతారాలు ఉన్నాయి. ఆ 10వ అవతారం తెల్లని గుర్రం మీద వచ్చే కల్కి భగవాన్. హిందువులు దానికోసం ఎదురు చూస్తున్నారు. 10వ అవతారం విష్ణువు 10వ అవతారంలో కల్కి భగవానుగా తెల్లని గుర్రం ఎక్కి భూమి మీదకి వస్తాడు అని హిందువులు ఎదురు చూస్తున్నారు. బౌద్ధ మతంలో ఆఖరి అవతారం 25వ అవతారం మైత్రేయి అవతారం. అందులో బుద్ధుడు తెల్లని గుర్రం మీద భూమి మీదకు వస్తాడు అని బౌద్ధ మతస్థులు నమ్ముతున్నారు. ఇస్లాం మతంలో వాళ్ళ ఆఖరి ఇమాం ప్రాఫెట్, వాళ్ళ లీడర్, వాళ్ళ మెస్సయ్య తెల్లని గుర్రం మీద వస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. అందరూ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. బైబిల్లో 2 చోట్ల మనకి తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తుల గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో క్రీస్తు విరోధి తెల్లని గుర్రం మీద వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు ప్రభు తెల్లని గుర్రం మీద వస్తాడు. మనం అన్నీ పరిశీలన చేసుకోవాలి. అన్ని మతాల్లో చివరి దినాల్లో ఒక వ్యక్తి వస్తాడు అని ఉంది. మనం కూడా ఎదురు చూస్తుంది ఎవరి కోసం అని అంటే యాంటీ క్రైస్ట్ వస్తాడు, అప్పుడు వాడు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడిద్ది. అది మనం ఎదురు చూస్తుంది. అయితే అన్ని మతాలు కలిసి ఒకటైనప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్, ఈ పోప్ లాస్ట్ డేస్లో ఒక కొత్త మతాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఇతడు ఏం చేస్తాడంటే ఒక కొత్త మతానికి పునాది వేస్తాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అధినేత పోపు గారు ఒక కొత్త మతానికి పునాది వేస్తాడు. ఆ పునాది దేని కొరకు అనంటే కేవలము క్రీస్తు విరోధిని ప్రపంచానికి బయలుపరచడం కొరకు. యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రపంచానికి బయలుపరచబడతాడు. యాంటీ క్రైస్ట్ ఏ మతంలో నుండి వస్తాడు? ఇస్లాం మతం నుండి వస్తాడు. నేను ఇదివరకు చెప్పాను, 666 666వ ముద్ర, అది గ్రీక్ భాషలో దాన్ని రాసి అది అరబిక్ భాషలో గనక చదివితే ఆ నెంబరు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని వచ్చింది. అల్లా యొక్క నామంలో 666వ ముద్ర అంటే మరేదో కాదు. అల్లా యొక్క నామంలో ఈ క్రీస్తు విరోధి వస్తాడు. ఇస్లాం మతం నుంచి క్రీస్తు విరోధి వస్తాడు. ఆ క్రీస్తు విరోధి ఇస్లాం మతస్థులు ఏం నమ్ముతారు అని అంటే మెస్సయ్య అని నమ్ముతారు. ఇస్లాం మతానికి ఖురాన్ పవిత్ర గ్రంథం, అది కాకుండా హదీత్ అని ఇంకొక గ్రంథం ఉండిద్ది. అందులో ఉంది మెస్సయ్య వస్తాడు అని. మెస్సయ్య వచ్చినప్పుడు అంటే ఈ అబద్ధ క్రీస్తు విరోధి అనేవాడు వచ్చినప్పుడు ఇస్లాం మతస్థులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఈ మెస్సయ్య అంటే ఈ అబద్ధపు క్రీస్తు విరోధి ఇస్లాం మతంలో నుంచి వస్తున్నప్పుడు ఈ ఇస్లాం మతస్థులకి ఫస్ట్ ఇస్రాయేలీలు అంటే అస్సలు గిట్టదు, ఇష్టం ఉండదు. ఇస్రాయేలీలు అంటే ఇస్రాయేలు దేశం చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ వాళ్ళ హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే ఇస్రాయేలు దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలి అని. ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో, నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. 10 కొమ్ములు కలిగిన ఆ మృగము, అది చివరి దినాల్లో లెగిసే మృగము. ఆ మృగం మీద రోమన్ క్యాథలిక్ చర్చ్ కూర్చోబోతుంది. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు కూర్చునిద్ది అని అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలని ఒక్కటి చేస్తుంది.
ఒక్కటి చేసిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ పెరిగిద్ది. ఇంపార్టెన్స్ పెరిగిన తర్వాత ఆ దినాల్లో భూమి మీద సమాధానం ఉండదు, యుద్ధాలు పెరుగుతాయి, ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో 10 మంది రాజులు ప్రపంచంలో మేము ప్రపంచం మొత్తానికి సమాధానం ఇస్తాము అని వస్తారు. ప్రపంచం మొత్తానికి మేమే సమాధానం ఇస్తాము అని 10 దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి. ఆ ఒక్కటిగా ఫామ్ అయిన ఆ 10 దేశాలకి ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ కలిసిద్ది. అదేమో మతం, ఇదేమో రాజకీయం. ఈ 10 మంది ఏమో రాజకీయ నాయకులు, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమో మతము. అదొక కొత్త మతాన్ని సృష్టిస్తుంది. యేసు ప్రభు లేని మతం అది, సర్వమత సమ్మేళనం అది. ఏ మతమైన అందులో చేరొచ్చు, ఏ మతమైన అందులో ఉండొచ్చు, ఎవరైనా ఎట్లాగైనా జీవించవచ్చు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే గే మ్యారేజెస్ని ఖండించిద్ది. అంటే పురుషుడు వివాహం చేసుకోకూడదు, అది బైబిల్ ఖండించిద్ది. కానీ పోపు గారు వాళ్ళ చర్చిలో చేసేస్తాడు, ఖండించడు. బైబిల్కి విరోధంగా ఏం జరిగినా పోపు ఖండించడు. అది ప్రపంచ మతాలన్నిటికీ ఒక కేంద్రంగా మారిపోతుంది. అన్ని మతాలు దాంట్లో కలుస్తాయి, మతాలన్నీ ఒకవైపు కలుస్తాయి. ప్రపంచ దేశాలన్నీ 10 దేశాలకు నాయకత్వం ఇస్తే ఈ మతాలన్నీ కలిసి 10 దేశాలు కలిసినప్పుడు అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ 10 కొమ్ములు కలిగిన మృగం మీద ఆ స్త్రీ కూర్చున్నట్టు. ఇప్పుడు స్త్రీ కూర్చుందా? ఇంకా కూర్చోలే మృగం మీద. మృగం ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నెరవేరాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి అని అంటే 10 దేశాలు కలిసి ఒకటిగా ఫామ్ అవ్వాలి. ఆ 10 దేశాలు ప్రపంచం మొత్తానికి మేమే దిక్కు, మేమే యుద్ధాలు ఆపుతాం, మేమే సమాధానం ఇస్తాం, మేము తప్ప ఇక ప్రపంచానికి ఎవ్వరు ఏమి చేయలేరు అని ఆ 10 దేశాలు అంటాయి. ప్రపంచ దేశాలన్నీ అప్పుడు పడిపోతాయి. అమెరికా పడిపోయిద్ది, రష్యా పడిపోయిద్ది, జర్మనీ పడిపోయిద్ది, ఆస్ట్రేలియా పడిపోయిద్ది, కెనడా పడిపోయిద్ది, యూకే పడిపోయిద్ది, ఫ్రాన్స్ పడిపోయిద్ది, అన్నీ పడిపోతాయి. ఇప్పుడు ఉన్న వరల్డ్ సూపర్ పవర్స్ అన్నీ సతికిల పడి కూర్చుంటాయి. అప్పుడు కొత్త దేశాలు 10 దేశాలు లెగిసి మేము ప్రపంచానికి శాంతినిస్తాము, మేము ప్రపంచానికి యుద్ధాలు ఆపుతాము, మేము ప్రపంచాన్ని రక్షిస్తాము అని చెప్పి ఆ 10 కలిసి ఒకటిగా ఫామ్ అవుతాయి. అంటే అప్పుడు క్రూర మృగము సిద్ధమైంది అని. మరి దాని మీద కూర్చునే స్త్రీ పోప్ ఇప్పుడు కూర్చోడు, ఇంకా మృగం సిద్ధం కాల. సిద్ధమైన తర్వాత ఈలోపు స్త్రీ సిద్ధమైద్ది. స్త్రీ ఎవరు అనంటే సర్వమత సమ్మేళనం చేస్తాడు పోపు గారు వచ్చి, అన్ని మతాలు ఒకటే అంటాడు. ఈరోజు ఇస్లాం మతం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, హిందూయిజం ఉంది, బౌద్ధ మతం ఉంది. వీళ్ళెవ్వరికీ లేనన్ని ఆస్తులు ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్కే ఉంటాయి. మీరు చూడండి స్టాటిస్టిక్స్. ప్రపంచంలో ఏ మతానికి లేనన్ని ఆస్తులు కేవలం రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఉన్నాయి. కోట్లు. ఇండియా మొత్తాన్ని కొనేయగలిగిన అంత ఆస్తి రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గర ఉంది. విస్తారమైన డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్ని మతాలు ఒకటి చేస్తాయి. 10 దేశాలు ఒకటైనప్పుడు క్రూర మృగం సిద్ధమైద్ది. రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్ని మతాలని ఒకటి చేసినప్పుడు స్త్రీ సిద్ధమైద్ది. అప్పుడు అన్ని మతాలు కలిసిన ఒక కొత్త మతము ఈ 10 దేశాల మీద కూర్చుంటుంది. అప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము ప్రారంభమైంది. దేవుడు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ చేసిన ప్రతి పాపానికి తీర్పు తీర్చాలి. ఈ రోమన్ క్యాథలిక్ చేసిన పాపం ఏంటి? దాని స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తే అది బబులోను మతాన్ని తీసుకొచ్చింది చర్చిలోకి. అది బైబిల్ని మూసేసింది. ఇండల్జెన్స్ పాప పరిహార పత్రాలు తీసుకొచ్చింది. బైబిల్ ఎవరు చదవకూడదని చెప్పింది. చనిపోయిన వాళ్ళకు ప్రార్థనలు నేర్పించింది. చనిపోయిన వాళ్ళకి ప్రార్థనలు చేయమని చెప్పింది. విగ్రహారాధన చేయమని చెప్పింది. యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తం తాగింది. 5 కోట్ల మంది క్రైస్తవులను చంపింది చర్చ్.
రోమన్ క్యాథలిక్ చర్చ్ చంపింది. పరలోకం నుండి దేవుడు ఇప్పటి వరకు దాని మీద తీర్పు తీసుకురాల. ఇన్ని పాపాలు చేస్తే రోమన్ క్యాథలిక్ చర్చిని తుడిచేయాలి. అసలు దేవుడు తుడిచేసాడా? లేదు. 1600-1700 సంవత్సరాల నుంచి ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. దాన్ని దేవుడు ఇప్పటి వరకు ఏం చేయలా, దాన్ని శిక్షించలా. మన భారతదేశంలోనే ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ని చంపేస్తే కొంతమంది మతోన్మాదులు గ్రహం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని జీప్లో ఉన్నప్పుడు చుట్టూ చేరి పెట్రోల్ పోసి సజీవంగా కాల్చి దహనం చేసేస్తే ఆ సంవత్సరంలోనే ఒరిస్సాలో ఒక భయంకరమైన తుఫాన్ వచ్చి ఒరిస్సా నాశనం అయిపోయింది. భయంకరమైన తుఫాన్ వచ్చింది, దేవుని కోపం వచ్చింది. అందరు అదే అన్నారు, తీర్పు వచ్చింది అని. ఒక గ్రహం స్టెయిన్స్ని చంపితేనే అక్కడ అంత పెద్ద తుఫాన్ వస్తే 5 కోట్ల మంది క్రైస్తవుల రక్తం దాగింది, చంపింది ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్. 60 లక్షల మంది కంటే ఎక్కువ మంది యూదుల్ని మరణానికి కారణమైంది రోమన్ క్యాథలిక్ చర్చ్. భయంకరమైన విగ్రహారాధనకి కారణం, సెమీరామిస్ అనే దేవతకి కారణం, దేవత ఆరాధనకి కారణం. దేవుడు ఏది చేయొద్దన్నాడో ఆ హేయమైన పనులన్నీ ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ చేసింది. ఇశ్రాయేలీలు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు ఏదో ఒక శిక్ష పంపిస్తానే ఉండేవాడు. ఇశ్రాయేలీలు ఏ తప్పు చేసినా, వాళ్ళు విగ్రహారాధన చేశారనుకోండి దేవుడు శిక్షిస్తాడు. వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళారనుకో దేవుడు శిక్షించాడు. ప్రతిసారి మనం బైబిల్ చదివితే అట్లాగా ఉంటుంది. కానీ రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఇప్పటి వరకు అసలు శిక్షే రాలేదండి. పైగా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, మాదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళకి శిక్ష రాలా, ఆ సంఘానికి శిక్ష రాలా. అయితే దానికి తీర్పు దేవుడు లాస్ట్లో రిజర్వ్ చేశాడు. అది చేయాల్సిన పాపం ఒకటి ఉంది. అది అన్ని జలములు, ఇక్కడ రాయబడింది, జన సమూహాలు, ప్రజలు, జనములు, ఆయా భాషలు మాట్లాడు వారి మీద కూర్చునిద్ది. అది అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల ప్రజలు. ఇది ఇక్కడ చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రజల దగ్గరికి వెళ్ళిద్ది. జన సమూహములను, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ జన సమూహముల దగ్గరికి వెళ్ళిద్ది, జనముల దగ్గరికి వెళ్ళిద్ది, ఆయా భాషలు మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళిద్ది, అందరి దగ్గరికి వెళ్ళిద్ది, అన్ని మతాల దగ్గరికి వెళ్ళిద్ది, అన్ని కులాల దగ్గరికి వెళ్ళిద్ది, అన్ని గోత్రాల దగ్గరికి వెళ్ళిద్ది, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది. అయ్యా మీరు యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పదు. మీరు ఏదైనా నమ్ముకోండి, నేను కొత్త మతాన్ని స్టార్ట్ చేస్తున్నా, దాంట్లో మీరు కలిసిపోండి, మెర్జ్ అయిపోండి, మీరు మీ దేవతను ఆరాధించుకోండి, మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి, మీరు మీ ఆచారాలు ఫాలో అయిపోండి, నేను కూడా యేసు ప్రభుని ఆరాధించను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తాను, కానీ మనందరం ఒకటిగా ఉందాం, వన్ వరల్డ్ రిలీజియన్ని ఫామ్ చేద్దాం, ఒకటే మతం ఈ భూమి మీద ఉండాలి అని ఫైనల్గా వాడు ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చి, ఒక కొత్త మతాన్ని, ఒక స్త్రీని సృష్టించి ఆ 10 రాజ్యాలు 10 దేశాలు కలిసి ఒకటైనప్పుడు దానికి దీనికి కలుపుతారు. ఇస్లాం లాస్ట్ డేస్లో ఎక్కువగా ప్రబలబోతుంది. ఇస్లాం అనేది మీకు ఒక విషయం చెప్తాను, అబ్రహామిక్ రిలీజియన్స్ అని అంటారు. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఏంటంటే అబ్రహాం నుంచి వచ్చిన మతాలు 3 ప్రాముఖ్యమైనవి. మొదటిది యూదా మతం, రెండవది క్రైస్తవ్యం, మూడవది ఇస్లాం. ఈ 3 అబ్రహాం నుంచే వచ్చినాయి. ఈ 3 ప్రపంచానికి చాలా చాలా ప్రాముఖ్యమైన మతాలు. ఒకటి యూదా మతము, రెండోది క్రిస్టియానిటీ, మూడోది ఇస్లాం. లాస్ట్ డేస్లో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవిగా మారుతాయి. ఇందులో ఇస్లాం అనేది ఎక్కువగా ప్రబలిద్ది. ఇస్లాం నుంచే క్రీస్తు విరోధి వస్తాడు.
ఇస్లాం మతస్థులు అందరూ వాడిని నెత్తి మీద పెట్టుకుంటారు. ఎందుకంటే వాడు వాళ్ళకి మెస్సయ్య. వాడు ఈ క్రీస్తు విరోధి అనేవాడు మొట్టమొదట రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క సహాయంతో క్రైస్తవులను చంపుతాడు. యేసు ప్రభు యొక్క హతసాక్షులను చంపుతాడు, పరిశుద్ధులను చంపుతాడు. ఇస్లాం మతస్థులకి అప్పుడు ఏం జరగదు. ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు అని అంటే యూదుల్ని చంపుతాడు. ఇస్లాం మతస్థులకి క్రీస్తు విరోధి వచ్చి యూదుల్ని శిక్షిస్తాడు అని వాళ్ళ 2వ గ్రంథం హదీత్లో రాయబడింది. ఈ క్రీస్తు విరోధి అనే వాళ్ళ మెస్సయ్య ఇస్లాం మతస్థులకి రక్షకుడు, అతను వచ్చినప్పుడు యూదులందరినీ శిక్షిస్తాడు అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి అతన్ని నెత్తి మీద పెట్టి చూసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఈ 10 రాజ్యాలు కలిసి ఒకటైనప్పుడు ఈ అన్ని ప్రపంచ దేశాలన్నీ ఈ 10 దేశాలకి పవర్ ఇచ్చినప్పుడు, ఈ 10 దేశాలకి ఆ కొత్త మతం కలిసినప్పుడు అప్పుడు మనకేం కనబడిద్ది అని అంటే 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఆ మృగం మీద ఒక స్త్రీ కూర్చోవటం కనబడిద్ది. ఆ తర్వాత ఏం జరిగిద్ది? 16వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి. ఆ 10 దేశాల్లో ఎక్కువ దేశాలు అరబ్ దేశాలు. ఈ అరబ్ దేశాలు ఆ స్త్రీని కొన్ని రోజులు మోస్తాయి, పోపుని కొన్ని రోజులు భరిస్తాయి. ఆ పోపుని, ఆ కొత్త మతాన్ని కొన్ని రోజులు వాళ్ళు భరించి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. ద్వేషించి ఏం చేస్తారు? దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. ఆ స్పిరిట్ని, ఆ ఆత్మని, ఆ మతాన్ని ఈ 10 మంది రాజులు, ఈ 10 దేశాలు మాంసాన్ని తింటే అగ్నితో కాల్చేస్తాయి. ఈ 1700 సంవత్సరాల పాటు రోమన్ క్యాథలిక్ చర్చ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని పాపాలు చేశారో దానికి ఇప్పటి వరకు శిక్ష రాల. కానీ 10 దేశాలు ఫామ్ అయినప్పుడు పూర్తిగా దాన్ని చంపేస్తారు, ఆ స్త్రీని చంపేస్తారు. అది దేవుడు ఇస్తున్న తీర్పు. అది ఆ తర్వాత ఏమవుతుంది? ఇక అన్ని మతాలు అయిపోయినాయి. ఇక మిగిలేదేంటి? తర్వాత 17వ వచనం, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఈ మృగము, ఈ ఇస్లామిక్ దేశాలు ఆ రోమా సామ్రాజ్యాన్ని, ఆ రోమా మతాన్ని, ఆ అన్య మతాన్ని, ఆ క్రైస్తవ మతంగా పిలువబడుతున్న అన్య మతాన్ని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అందరు ఏకాభిప్రాయం అయిపోయి క్రీస్తు విరోధికి పవర్ని ఇస్తారు. క్రీస్తు విరోధి ముందు రాడు, ముందు 10 రాజ్యాలు కలిసి ముందు వస్తాయి. ఇప్పుడు UNO ఉంది, అది పడిపోయిద్ది. కొద్ది రోజుల్లో 10 దేశాలు కలిసి ఒకటైపోయి ఆ 10 దేశాలు క్రీస్తు విరోధికి తమ పవర్ని ఇస్తారు. ఆ క్రీస్తు విరోధి సింహాసనం వేసుకుని కూర్చుని ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. దేవుని బిడ్డ, అప్పుడు 666 ముద్ర వచ్చింది. అప్పుడు 666 అనేది వచ్చింది. క్రీస్తు విరోధి బయలుపరచబడిన వెంటనే 666 వచ్చేసేసింది. దేవుని బిడ్డ, 666 వచ్చేసింది అని అంటే ఇక సంఘం ఎత్తబడే దినంలోకి మనం వచ్చేసాము అని. మనం చివరి దినాల్లో ఉన్నాం. వాళ్ళు అంటారు అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడైతే ఏముంది, అన్ని దేవుళ్ళు ఒకటే, మనం ఏది నమ్మినా కూడా మోక్షం కోసమే అని చెబుతారు. కాదది. అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని మార్గాలు ఒకటి కాదు, ఏదైనా మంచిదే కాదు. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము అని చెప్పారు. ఇక అంతే.
యేసు తప్ప, యేసు రక్తం తప్ప మనల్ని ఏది పరలోకంలోకి తీసుకెళ్ళదు. మనల్ని ఏది పరలోకంలోకి తీసుకెళ్ళదు. యేసు రక్తం, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పారు. నా ద్వారా తప్ప ఎవడనో పరలోకంలోకి రాడు అని చెప్పారు. తప్పనిసరిగా యేసయ్య ద్వారే మనం పరలోకంలో అడుగు పెడతాం. యేసు రక్తమే మన పాపాలని కడిగిద్ది. యేసు రక్తమే మనల్ని పవిత్రపరిచిద్ది. యేసు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచిద్ది. యేసు రక్తం లేకుండా ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. కొత్త మతం అని అన్ని మతాలు కలిసి ఒకటయ్యి ఈ భూమి మీద ఒక కొత్త మతాన్ని చేసి వాళ్ళు క్రీస్తుని తీసేయాలనుకుంటున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఒక 15 సంవత్సరాల క్రితము కాలాన్ని ఏడి బీసీ అని పిలిచేవాళ్ళు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నా డొమైన్, క్రీస్తు పూర్వమో క్రీస్తు శకమో అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎలా మార్చారో తెలుసా? బిసిఈ. బీసీ అనేది పిలవాల్సింది, బిఫోర్ క్రైస్ట్ అనేది పిలవాల్సింది పోయి వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే బిసిఈ. బీసీఈ అంటే ఏంటి? బిఫోర్ కామన్ ఇరా అని అంటున్నారు. అంటే క్రీస్తు అనే పదాన్ని తీసేస్తున్నారు. ఏసీఈ, ఆఫ్టర్ కామన్ ఇరా. ఏడి బీసీ అనేది తీసేశారు. ఎందుకంటే బీసీ క్రీస్తు పూర్వం అనాల్సి వస్తుంది అని, క్రీస్తు అనే పదాన్ని చరిత్రలో నుంచి తీసేయాలని క్రీస్తుకు బదులు కామన్ అనే పేరు పెట్టి బీసీఈ, బిఫోర్ కామన్ ఇరా, క్రీస్తుని భూమి మీద లేకుండా చేయాలన్నట్టు చూస్తున్నారు. 2వ కీర్తనలో దావీదు ఈ మాట రాస్తాడు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే భూమి మీద ఉన్న రాజులు, భూమి మీద ఉన్న అధికారులు, గవర్నర్లు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట. దేవుని పేరుని, యేసు అనే నామాన్ని భూమి మీద లేకుండా చేయాలని వీళ్ళు ఇలా ఆలోచన చేస్తూ ఉంటుంటే ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు అని రాయబడింది. వీళ్ళు చేసే పిచ్చి పనులకి పరలోకంలో ఉన్న దేవుడు నవ్వుతున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో మన తెలుగు పాస్టర్స్లో ఒక ఆయన ఏదైతే ఏముందండి, అందరూ వాళ్ళు హిందువుల్ని నమ్ముకుంటారు, వీళ్ళు ఇస్లాంని నమ్ముకుంటారు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, నీది నువ్వు చూసుకో, వాళ్ళు చూసుకుంటారు, మనందరం క్రీస్తుని అయిపోయటం ఎదుట నిలబడతాం. ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకి మెంటల్ ఎక్కి మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. నువ్వు యేసు రక్తం గురించి చెప్పాల్సిందే, యేసు నామం గురించి చెప్పాల్సిందే. యేసే మార్గం, యేసు తప్ప ఇంకో మార్గం లేదు, యేసు రక్తం ద్వారా తప్ప ఇంకొక అవకాశం లేదు. ఇది చెప్పాలి. నువ్వు నిజంగా వాళ్ళని ప్రేమిస్తే ఇదే చెప్పాలి. ఏదైతే ఏముంది, అందరం పోయి దండం పెట్టుకుంటాం, అందరం పోయి ప్రసాదం తీసుకుంటాం. ఏం మాటలు మాట్లాడుతున్నావు? తప్పది, నువ్వు చేసే తప్పు. క్రిస్టియానిటీలో కూడా ఇలాంటి వే ఆఫ్ మెంటాలిటీ కలిగిన పాస్టర్స్ బయలుదేరారు. మన వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. యేసు ప్రభు అడ్డుబండగా ఉన్నాడు. చెప్పాల్సిందే కంపల్సరీగా. యేసు రక్తం ఒక మనిషి యొక్క పాపాన్ని కడుగుతుంది. యేసు నామం స్వస్థపరుస్తుంది. యేసు నామం రక్షిస్తుంది. యేసయ్య ద్వారా తప్ప ఒక వ్యక్తి పరలోకంలోకి వెళ్ళడు. కానీ కొత్త మతం ఏమని చెప్పిద్ది అని అంటే, ఏదైతే ఏముంది అన్నీ ఒకటే అని చెప్తుంది. అది రాంగ్. అది అన్నీ ఒకటి కాదు. యేసు వేరు, అన్నీ వేరు. ఇది మనం నమ్మాలి. కొత్త మతం ఆ స్త్రీ అన్నిటినీ కలిపేసింది. ఆ 10 మంది రాజులు దాన్ని ఎక్కించుకున్నాయి, తిరిగినాయి. తర్వాత ఆ మృగమే ఆ స్త్రీని చంపేసింది. దేవుని బిడ్డ, మనం దేవుని సముఖంలోకి వెళ్ళాలి అని అంటే యేసుని నమ్మాల్సిందే, యేసు రక్తంతో కడగబడాల్సిందే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన.
వారి యొక్క సమస్త పాపాలు క్షమించండి, అతిక్రమాలు క్షమించండి, దోషాలు క్షమించండి. అయ్యా, మీరే మాకు ఒక మార్గంగా ఉన్నారు ప్రభువా. మీ రక్తం ద్వారానే యేసయ్యా మాకు క్షమాపణ వస్తుంది తండ్రి. నీ నామం ద్వారానే మాకు రక్షణ వస్తుంది ప్రభువా. ఇది ప్రపంచం మొత్తం తెలుసుకోవటానికి, అయ్యా నిన్ను నమ్మటానికి కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.